సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, మరి అది కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. అలాంటి టైంలో మరి ఎలా చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి మనకైతే సలహాలు ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నాను మన పర్సనల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ విజయ్ కర్ణం గారు. మరి విజయ్ గారిని అడిగేద్దాం. హాయ్ విజయ్ గారు. హలో అండి. నా అకౌంట్లో 10 lakhs ఉన్నాయి సార్. దాన్ని ఒక లంసమ్గా నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మ్యూచువల్ ఫండ్స్లో. మరి యాజ్ ఎ బ్రదర్గా నాకు సజెషన్ ఎట్లా ఇస్తారో చెప్పండి. షూర్ అండి. థింగ్ ఏంది అంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్కి ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్కి కొంతమందికి క్లారిటీ లేదు. అదొక్కసారి నేను చెప్తాను. ఓకే. సో లంసమ్ అంటే మనం వన్స్ ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తాము, ఇంకా మళ్ళీ రికరింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏముండవు. అంటే ఇంకా దాని గురించి మర్చిపోవాలంతే. ఇప్పుడు మీరు అన్నట్లుగా మీరు చెప్పిన కేసు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కిందకు వస్తుంది. అంటే ఒక 10 lakhs ఒకసారి ఇన్వెస్ట్ చేస్తాను, మళ్ళీ ఇంకా దాని గురించి నేను చూడను, నెక్స్ట్ ఒక 5 years కానీ నేను చూడను అనుకోవడం, అది లంసమ్ ఇన్వెస్ట్మెంట్. ఎస్ఐపి అంటే అదే 10 lakhs ఎవ్రీ మంత్ కట్టడం ఎస్ఐపి. ఓకే. అది ఎస్ఐపి, ఇది లంసమ్. సో లంసంలో మనము ఏదైతే అమౌంట్ మనం ఫిక్స్ చేస్తున్నామో ఫస్ట్ మనం మనం ఎండ్ అనేది మైండ్లో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ నాకు దేనికోసం కావాలి, ఎన్ని ఇయర్స్ తర్వాత కావాలి, లేకపోతే దీని నుంచి నా ఎక్స్పెక్టేషన్స్ ఏంది. సో దీని నుంచి నా ఎక్స్పెక్టేషన్స్ ఏంది అనే దగ్గర రెండు వస్తాయి. ఈ క్యాపిటల్ని గ్రో చేయడం ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, లేకపోతే దీని నుంచి మంత్లీ ఇన్కమ్ తీసుకోవడం ఒక ఎక్స్పెక్టేషన్. ఈ మనీని గ్రో చేయాలంటే ఎంత గ్రో చేయాలి అంటే కొంతమంది 10 లక్షలని ₹1,00,00,000 చేయాలనుకుంటారు. ₹1,00,00,000కి ఎంత టైం పడుతుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది ఫస్ట్ అప్రోచ్. సెకండ్ అప్రోచ్, దీని నుంచి మంత్లీ ఇన్కమ్ కావాలి. మంత్లీ ఇన్కమ్ ఎంత కావాలి, ఎన్ని ఇయర్స్ తర్వాత కావాలి, వీటితో మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది మీకు అడ్వైజర్ హెల్ప్ తీసుకుంటే వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఫర్ సపోజ్ 10 lakhsని మీరు 5 years టచ్ చేయకుండా వదిలిపెడితే 5 years తర్వాత 20 lakhs అవుతుంది. అదే 10 years మీరు దాన్ని ముట్టకుండా ఉంటే 4 times పెరుగుతుంది, అది 40 lakhs అవుతుంది. అండ్ 15 years వరకు అసలు మనం టచ్ చేయకుండా ఉంటే అది 8 times అవుతుంది. సో 80 lakhs అవుతుంది. 80 lakhs. నేను ఇంతకుముందు అన్నాను కదా, 10 lakhs కాస్త 1 crore కావాలి అంటే మీరు 15+ years వెయిట్ చేయగలగాలి. 80 years తర్వాత మీరు ఇంకొక 5 years వెయిట్ అంటే ఓకే 20 years అనేది చాలా లాంగ్ డ్యూరేషన్, కాకపోతే మీ ఎక్స్పెక్టేషన్ 1 crore అంటే అంత వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఫస్ట్ అప్రోచ్. సెకండ్ అప్రోచ్, మీకు మంత్లీ ఇన్కమ్ కావాలి అనుకుంటే 10 lakhs నుంచి మీరు రేపటి నుంచి మంత్లీ ఇన్కమ్ కావాలంటే ఒక అమౌంట్ మీకు వస్తుంది. లేదు 5 years తర్వాత దాని నుంచి మంత్లీ ఇన్కమ్ కావాలంటే ఒక అమౌంట్ వస్తుంది. 10 years తర్వాత దాని నుంచి మంత్లీ ఇన్కమ్ కావాలంటే ఒక అమౌంట్ వస్తుంది. ఓకే. దీని డిఫరెన్స్ చెప్తాను. రేపటి నుంచి నాకు ఇన్కమ్ రావాలనుకునే వాళ్ళు రిటైర్డ్ పీపుల్, అంటే వాళ్ళకి వేరే ఇన్కమ్ సోర్సెస్ ఏం లేవు, దీని నుంచే ఇన్కమ్ రావాలనుకునే వాళ్ళు ఈరోజు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచి 7,000 వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ 7,000 విత్డ్రాల్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ థంబ్ రూల్. 5 years తర్వాత ఏమవుతుంది, ఈ 10 lakhs వస్తే 20 lakhs అవుతుంది. అప్పుడు మీరు మంత్లీ ఇన్కమ్ ఎంత తీసుకోవచ్చు, 7ని డబుల్ చేసుకోవచ్చు, అంటే 15,000 మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. అట్లా మీరు గ్రాడ్యువల్గా చేసుకుంటూ వెళ్తే 10 years తర్వాత 15 years తర్వాత ఎవరికి సూట్ అవుతుంది అంటే, ఇప్పుడు ఆల్రెడీ 30 years 40 years ఉన్న వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ వచ్చే వారికి ఇక్కడ నుంచి మనకి మంత్లీ ఇన్కమ్ అనేది జనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే యంగ్స్టర్స్ వెరీ యంగ్ ఉన్నారో, అంటే లెస్ దెన్ 30 ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు జస్ట్ 10 lakhs లంసమ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ చేసి మర్చిపోగలిగితే వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ అయిపోయినట్లే యాక్చువల్గా. ఎందుకంటే అప్పటికే అది 2-3 crores అయిపోతుంది కదా, దాని నుంచి వాళ్ళు మంత్లీ ఇన్కమ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రొసీజర్. సెకండ్, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎట్లా, లంసమ్ని ఇంప్లిమెంట్ చేయడం ఎట్లా, నేను చెప్పిన 2 ways లాగా, ఒకటి మంత్లీ ఇన్కమా లేకపోతే క్యాపిటల్ గ్రో చేయడమా అని చెప్పాను కదా. ఈ 2 waysని బట్టి మీ స్ట్రాటజీ డిఫరెంట్ అవుతుంది. ఓకే. సో మంత్లీ ఇన్కమ్కి అయితే ఒక ప్రొసీజర్, క్యాపిటల్ని గ్రో చేయడం అయితే ఒక ప్రొసీజర్. క్యాపిటల్ని గ్రో చేసుకోవాలన్నప్పుడు హైలీ అగ్రెసివ్ ఫండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది మనం. సో హైలీ అగ్రెసివ్ ఫండ్స్ ఎందుకు తీసుకుంటాము అంటే, మీకు వాల్టిలిటీ ఎక్కువ ఉన్నా సరే, ఇనీషియల్గా రిటర్న్స్ తక్కువ ఉన్నా సరే, మీకు ఇయర్స్ పెరిగే కొద్దీ మీకు క్యాపిటల్ కాంపౌండింగ్ అనేది చాలా తొందరగా అవుతుంది. ఓకే. అండ్ ఫండ్ అలొకేషన్ కూడా అట్లాగనే ఉంటుంది. మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్కి వచ్చేసరికి మీరు కన్జర్వేటివ్గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే రేపటి నుంచి నాకు మంత్లీ ఇన్కమ్ రావాలి అనుకుంటే మీరు డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్, లేకపోతే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్, దాని తర్వాత ఈక్విటీ ఫండ్స్ తీసుకోవాలి క్యాపిటల్ గ్రోత్.
సో కంప్లీట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ అనమాట. అంతేలేండి, పర్సన్ టు పర్సన్ ఒక డిఫరెంట్ స్టోరీ ఉన్నట్టు ఇక్కడ కూడా. సో దానికి సపరేట్ స్ట్రాటజీస్ అనేది కూడా మనం ప్లే చేసుకుంటూ వెళ్ళిపోవాలి డెఫినెట్గా. అందుకే మనం ఎవరైనా సరే ఇంత అమౌంట్ అయినా సరే, రెగ్యులర్గా 10 lakhs అయినా సరే, 50 lakhs అయినా సరే, 1 crore అయినా సరే, ఫస్ట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అడుగుతాం మనం. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళకి ఉన్న రిక్వైర్మెంట్స్ని మర్చిపోయి జస్ట్ ఈ క్యాపిటల్ని ఏం చేయగలుగుతాం అని చెప్పేసి ఆలోచన చేస్తుంటారు. కానీ తర్వాత ఏమవుతుంది అంటే వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఈ క్యాపిటల్ని తినేస్తాయి. ఓకే, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్కి ఒక ప్రాపర్టీ సేల్ చేసి ఒక 50 lakhs వచ్చింది అనుకుందాం. వాళ్ళ ప్రాపర్టీస్ లేకపోతే తన ఓన్ ప్రాపర్టీ ఎవరైనా అమ్మినా ఒక 50 lakhs వచ్చింది. అతని రిక్వైర్మెంట్స్, ఫినాన్షియల్ ప్లానింగ్ ఇదంతా ఉత్తదే, టైం వేస్ట్, ఇదంతా వీళ్ళంతా కథలు చెప్తారు అని చెప్పేసి అనుకుంటారు చాలామంది. వాళ్ళు ఏం చేస్తారు, ఈ 50 lakhs తీసుకెళ్ళిపోయి ఏదో అగ్రెసివ్ ఫండ్స్లలో ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే కొంతమంది స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయడం చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఏదైనా అనుకోరానిది ఏదైనా రిక్వైర్మెంట్, హెవీ రిక్వైర్మెంట్ వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళ స్టాక్స్ నెగిటివ్లో ఉన్నాయనుకోండి, ఫినాన్షియల్ ప్లానింగ్ లేకుండా, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన 50 lakhs 45 lakhsకి 40 lakhs కమ్మాల్సి ఉంటుంది. ఓకే. సో మీరు ఈ ఫినాన్షియల్ ప్లానింగ్ ఒక కాస్ట్ అప్పుడు పే చేస్తారు. ఇప్పుడు మీరు 0.5%, 1%, 2%ల కోసం మనం ఆలోచన చేస్తాం కదా, ఎప్పుడైతే నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందో అప్పుడు లక్షలలో ఉంటుంది అది. సో ఈ పార్ట్ అనేది చాలామంది మిస్ అవుతారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే ఈ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారో కరెక్ట్ ప్రోడక్ట్, కరెక్ట్ అడ్వైజరీ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా ఒకటి చెప్తాను. ఒక పర్సన్ ఇట్లానే వచ్చిన ప్రాపర్టీ అమౌంట్ని మొత్తం తీసుకెళ్ళిపోయి యూలిప్ పాలసీస్లో, ఇన్సూరెన్స్ పాలసీస్లో ఇన్వెస్ట్ చేస్తాడు. తీరా 10 years 15 years తర్వాత ఇప్పుడు దాని డేటా తీసి చూసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ అంత అమౌంట్ కూడా రాలేదు. సో అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 25 lakhs, అతనికి వచ్చింది 37 lakhs. ఇది ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశాడు? 15 years. 15 years వెయిట్ చేస్తే ఓన్లీ దానిపైన అంటే అతనుకున్న అసెట్స్లో ఈ 25 lakhs పెద్ద ఇంపాక్ట్ చూపించవు. కాకపోతే అతను ఏమనుకుంటున్నాడు, 25 lakhs పెడితే 37 lakhs వచ్చింది, మంచిదే, ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ కదా అనేసి నాతోని ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు అతను. ఓకే. అంటే వాళ్ళ అవేర్నెస్ లెవెల్స్కి అది కరెక్టే అనిపిస్తుంది. అంటే 25 lakhs ఇన్వెస్ట్ చేస్తే 37 lakhs వచ్చినాయి, నాకు ఇప్పుడు ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి అతను ఆర్గ్యూ చేస్తున్నాడు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఇదే 15 years మీరు 25 lakhsని వదిలిపెట్టింటే మీరు ఎంత అవుతుంది మ్యూచువల్ ఫండ్స్లో? మీరు మ్యూచువల్ ఫండ్సే కాదు, ఏదైనా సరే మీకు ఒక 10 to 12% రిటర్న్స్ ఇచ్చేది, అది అసెట్ అయినా సరే, కమర్షియల్ ప్రాపర్టీ అయినా సరే, ఇక్కడైనా సరే మీకు డెఫినెట్గా వస్తే మీరు ఎంత అవుతుంది అనుకుంటున్నారు అని చెప్తే అతను నెంబర్ చెప్పలేకపోయాడు. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 5 yearsకి ఎవ్రీ 5 yearsకి డబుల్ అవుతుందని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫస్ట్ 5 yearsకి 25 lakhs కదా 50 lakhs ఫస్ట్ 5 yearsలోనే అవుతుంది అతను. ఓకే. అండ్ నెక్స్ట్ 5 yearsకి అది 50 కాదు 1 crore అవుతుండే, అండ్ నెక్స్ట్ 15 yearsకి అది 1 crore కాస్త 2 crore అవుతుండే. సో 25 lakhs నుంచి 2 crore ఎక్కడ, 25 lakhs నుంచి 37 lakhs ఎక్కడ? సో డిఫరెన్స్ చూస్తున్నారా? 1.5 డిఫరెన్స్ ఉంది. సో ఇంత ఏమంటారు చిన్న అడ్వైజే, అది చాలా చిన్న అడ్వైజే, కాకపోతే రాంగ్ ట్రాక్లో వెళ్ళడం వల్ల ఎంత హెవీ ఇంపాక్ట్ పడుతుంది. రైట్. అప్పుడు అతను కంప్లీట్ నెట్వర్త్ వచ్చేసి 1-2 crores ఉండే, ఇప్పుడు అతను వేరే బిజినెసెస్ వల్ల 10 crores వచ్చేసిండు. కాకపోతే ఇతను కరెక్ట్ అడ్వైజ్ ఉంటే ఈ 10 crores నెట్వర్త్ కాస్త 12 crores అవుతుండే కదా, 2 crores అడిషనల్ పెరుగుతుండే కదా. సో ఈ ఇంపాక్ట్ అయితే అతనికి లైఫ్ టైం ఉంటుంది కదా. అతను మన కన్సల్టేషన్ మనం మాట్లాడిన తర్వాత అరే అవునా 2 crores నెగిటివ్లో డ్యామేజ్ పడ్డదా నాకు నెట్వర్త్లో అని చెప్పేసి అప్పుడు రిలీజ్ అవుతున్నాడు అనమాట. ఓకే. కానీ ఎప్పుడు అతను ఇన్ని రోజులు అనుకునేది ఏంది, ట్యాక్స్ ఫ్రీ ఉంది, నేను ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, మంచి రిటర్న్స్ వచ్చినాయి అని చెప్పేసి మైండ్ సెట్లు ఉన్నాడు. కానీ దానికి ఇంకో సైడ్ అయితే ఇప్పుడు ఆలోచన చేయలేదన్నమాట. సో అందుకే లంసమ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే లంసమ్స్ యూజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనేది యూజ్ చేయాల్సిందే. ఎస్టీపీ అనేది యూజ్ చేయాల్సిందే. మనం ఇంతకుముందు వీడియోస్లో ఇదొక మ్యాజిక్ ఫార్ములా అని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. అండ్ ఎస్టీపీస్ కూడా ఇంతకుముందు మంత్లీస్ లేకపోతే ఎవ్రీ క్వార్టర్లీ చేస్తుండే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్స్, కానీ ఇప్పుడు ఎవ్రీ వీక్ చేయాల్సి వస్తుంది. మార్కెట్ మూవ్మెంట్స్ హైలీ వాల్టలైటివ్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ వీక్ ఎస్టీపీస్ చేయాల్సిందే. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ లంసమ్స్లో ఎంత ఎస్టీపీ చేయాలి అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. రైట్. సో మీ రిక్వైర్మెంట్స్ లేకపోతే మీ ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ఫస్ట్ ఒక 20% మీరు ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టుకోండి. మిగతా 80% ఉంది కదా, ఆ 80% మాత్రం ఎస్టీపీ చేయాలి.
అండ్ చాలామంది ఏమనుకుంటున్నారు, డెట్ ఫండ్ టు ఈక్విటీ ఎస్టీపీస్ మేము చేసేసుకోవచ్చు అని చెప్పేసి చేసుకుంటున్నారు. కానీ ఏ డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎస్టీపీ చేస్తున్నారు, ఏ ఈక్విటీ ఫండ్లో ఎస్టీపీ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా మీకు రిటర్న్స్ని డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఈ స్ట్రాటజీస్ అనేది డెఫినెట్గా ఫాలో కాండి. ఫాలో అయితే డెఫినెట్గా మీ లంసమ్ 10 lakhs కాస్త ఎవ్రీ 5 years డబుల్ అయ్యే గ్యారంటీ అయితే ఉందన్నమాట. నైస్ సార్. అండ్ ఈ లంసమ్ అమౌంట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో వాళ్ళకి మాత్రం మీరు చెప్పిన సలహా అనేది చాలా చక్కగా పాటిస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పిన ఆ ఎగ్జాంపుల్ అనేది ఇంత ఇంపాక్ట్ చూపిస్తుందా అనేది ఖచ్చితంగా అనిపించింది. అందుకే మేము ఒక పర్సనల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనే వాళ్ళు కూడా మన ప్రొఫైల్ని మెయింటైన్ చేయడానికైనా కానీ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. అందుకండి మనం ఎప్పుడైనా సరే మనీతోని మనం మనీ మేకింగ్ మిషన్స్ని తయారు చేయాలి. అంటే చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ కానీ చాలామంది మిలియనియర్స్ కానీ బిలియనియర్స్ కానీ వాళ్ళు సిస్టమ్స్ని డిజైన్ చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడైనా సరే మనీని మనీలా చూడరు, మనీని యాజ్ ఏ సిస్టమ్గా చూస్తారు. నేను ఇక్కడ ఈ ₹1,00,00,000 ఈ బిజినెస్లో పెట్టాను, ఈ ₹1,00,00,000 నుంచి నాకు రెగ్యులర్గా రెవెన్యూ జనరేషన్ అవుతుందా లేదా, లేకపోతే ఈ ₹1,00,00,000 నుంచి మనకి దాని నుంచి వస్తున్న అడ్వాంటేజెస్ ఏంది, లేకపోతే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంది, అట్లా మనం ఆలోచన చేయాలి. లేదు నాకు ₹1,00,00,000 ఎఫ్డీలో పెట్టేసుకుంటే నాకు 6% వస్తుంది, 7% అని ఆలోచన చేసుకుంటే మనం వెల్త్ ఎప్పటికీ క్రియేట్ చేయలేము. మనీ మేకింగ్ మిషన్స్ ఎట్లా ఉండాలి అంటే మనకి ఒక 5-6 ఇన్కమ్ సోర్సెస్ ఉంటే 1-2 ఆగిపోయినా సరే మిగతా రిమైనింగ్ మన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసేటట్లు ఉండాలి. అప్పుడే మనం డెఫినెట్గా సర్వైవల్ స్టేజ్ నుంచి గ్రోత్ స్టేజ్కి వెళ్తాం, గ్రోత్ స్టేజ్ నుంచి వెల్తీ స్టేజ్కి వెళ్తాం అనమాట. సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది డెఫినెట్గా ఫాలో కావాలి. అందరు ఏమనుకుంటారు, డైరెక్ట్ సర్వైవల్ స్టేజ్ అంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళ సర్వైవల్ స్టేజ్ నుంచి డైరెక్ట్గా మనం వెళ్తే అయిపోవాలి, రాత్రి ₹1,00,00,000 రావాలనుకుంటారు. కానీ అది ఎప్పటికీ అవ్వదు. ఇది గ్రాడ్యువల్గా వెళ్ళాల్సిన ప్రాసెస్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది మెల్లమెల్లగా వెళ్తుంటుంది. అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years కానీ 10 years కానీ 15 years కానీ అవుతుంది. కాకపోతే రైట్ స్ట్రాటజీతో ఇంకొంచెం స్పీడప్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉందన్నమాట. నైస్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అడ్వైస్ సార్. థ్యాంక్ యూ అండి.